కానీ యాక్సెస్ మై ఇండియా తమిళనాడుకు సంబంధించి ఒక నెంబర్ ఇస్తోంది, చాలా అనూహ్యమైనటువంటి నెంబరు. అందరూ కేవలం విజయ్ పార్టీ ప్రభావం చాలా పరిమితంగా ఉంటుంది, అది కేవలం ఏఐడిఎంకే అవకాశాన్ని గండి కొట్టింది అని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కానీ టీవీకే విజయ్ పార్టీ ఖచ్చితంగా 98 నుంచి 120 స్థానాలు దక్కించుకునేటువంటి ఆస్కారం ఉంది. అది చాలా క్లియర్గా యాక్సెస్ మై ఇండియా ఇస్తున్నటువంటి ఒక సంచలనమైనటువంటి నెంబర్ ఇది. అన్ని సర్వే సంస్థలు ఇప్పటివరకు మనకు వచ్చిన సర్వే సంస్థలన్నీ కూడా 10 నుంచి 15 స్థానాలు, 20 స్థానాలు, 30 స్థానాలకు మాత్రమే విజయ్ పరిమితం అవుతాడు అని చెప్తుంటే, టీవీకే పార్టీ, విజయ్ పార్టీ, యాక్సెస్ మై ఇండియా మాత్రం 98 నుంచి 120 స్థానాలు దక్కించుకునేటువంటి ఆస్కారం ఉంది విజయ్ పార్టీ అని చెప్తున్న నెంబర్ మనం చూస్తున్నాం. చాలా అనూహ్యంగా ఉంది నెంబర్. రవి గారు ఒకసారి దీని మీ కామెంట్. ఖచ్చితంగా ఇది నిజంగా జరిగితే చాలా షాకింగ్ విషయమే, షాకింగ్ ఇన్ ది సెన్స్ అంత సంచలనాత్మకమైన విషయమే అవుతుంది. కానీ వింటున్న దాన్ని బట్టి, చూస్తున్న దాన్ని బట్టి ఇతరులందరూ చెప్తారు, వీళ్ళందరూ కూడా. ఎందుకంటే రవి గారు ఒక రాజకీయ నాయకుడు కాదు, ఓ సినీ స్టారు రాజకీయ పార్టీ ఏర్పాటు చేశాడు. రాజకీయ పార్టీలకు ట్రెడిషనల్గా ఉండేటువంటి ఒక స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, టాప్ టు బాటమ్, స్టేట్ లెవెల్ లీడర్షిప్ నుంచి మొదలు పెడితే బూత్ లెవెల్ వరకు ఉండేటువంటి ఒక మెకానిజం, అది ఏఐడిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, ఉండేటువంటి ఒక మెకానిజం. కానీ విజయ్ పార్టీకి, టీవీకేకి అటువంటి ఒక స్ట్రక్చర్ ఉందా? ఈ మొత్తం వచ్చినటువంటి జనాలన్నీ కూడా ఓట్లుగా మలిచేటువంటి ఒక మెకానిజం టీవీకే ఏర్పాటు చేసుకోగలిగిందా అంటే మీరేమంటారు? డెఫినెట్ గా మనకి ఎన్టీఆర్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది. ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఇంకా కాదని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టి పారేశారు కదా, కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టేశారు కదా. కానీ అంత పరిస్థితి, అంత సీన్, సినిమా భాషలో చెప్పాలంటే విజయ్కి ఉందా అనేది, చాలా విజయ్కి ఉందా అనేది ఒక ప్రశ్నార్థకమే. రెండోది వీళ్ళందరూ, నేను అదే చెప్పబోయింది, అబ్కాబాద్ చార్సో ఉపార్ అన్నప్పుడు వీళ్ళందరూ ఈ యాక్సెస్ మై ఇండియాతో తర్వాత కళ్ళ నీళ్లు పెట్టుకున్న వాళ్ళు, క్షమాపణలు చెప్పుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళని తక్కువ చేయట్లేదు. కాబట్టి ఒకరు భిన్నంగా చెప్పడం అన్నది అది మనం ప్రాక్టికల్ గా చూడాల్సిన అవసరం.